దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాలను వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వైఈఎం యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు మీ స్నేహితులకు పరిచయం చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. అంతేకాదు మరి ఈ యొక్క పరిచర్య కొరకై అనుదినం మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఆర్థికంగా ప్రోత్సాహకరంగా మీరు సహాయం సపోర్టు అందించాలనుకుంటే ఈ యొక్క ఛానల్లో మాకున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? మంచిది. మీకోసం మేము ప్రతిదినం ప్రార్థిస్తున్నాము. మా కోసము మరి పరిచర్య కోసం మీరు అనుదినం ప్రార్థించాలని కోరుకుంటూ ఉన్నాను. మరి విశ్వాసం అనే అంశంలో మరొక అంశాన్ని మనొక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణమునకు ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయము కలిగిన మంచము పట్టి ఉన్న ఒకనిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యము ఉంచుము, నీ పాపములను క్షమించబడినవని వానితో చెప్పగా, వాడు ఇక్కడ మనం చదివిన మాటలు ఏమని రాయబడి ఉందంటే, యేసు ప్రభువు ద్రోణి ఎక్కి పట్టణంలో ప్రవేశించాడండి. ఇదిగో జనులు పక్షవాయము కలిగిన ఒక వ్యక్తిని, మంచం పట్టిన ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి యేసు యొద్ద కూర్చొనిబెట్టారు. ఎప్పుడైతే యేసు యొద్ద ఆ యొక్క పక్షవాయము కలిగిన వ్యక్తిని తీసుకొచ్చారో, దేవుడు ఎవరి విశ్వాసము చూచాడంట? అక్కడ వారి విశ్వాసమును చూచి, తీసుకొచ్చిన వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యము తెచ్చుకో. కుమారుడు అనే మాటకు బిడ్డ అని అర్థం మూల భాషలో. కనుక బిడ్డ, ధైర్యం తెచ్చుకో అని దేవుడి మాట తెలవిస్తున్నాడు. ఆ పక్షవాయం కలిగిన వారి పాపములు క్షమించబడ్డాయి. దేనిని బట్టి క్షమించబడ్డాయి? విశ్వాసమును బట్టే. ఎవరి విశ్వాసము? తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూచాడు దేవుడు. ఎంతో ప్రయాసముతో తీసుకొచ్చారు. ఈ రోజున ఒక ఆత్మనైన దేవుని సన్నిధికి నువ్వు విశ్వసించిన నువ్వు, అమ్మా, నేను వెళ్ళాను మందిరానికి, నేను దేవుని వాక్యం విన్నాను, దేవుడు నా యొక్క విశ్వాస జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు, నా కుటుంబంలో చాలా సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చాడు, కాబట్టి ఇదిగో నువ్వు కూడా రా దేవుని సన్నిధికని ఎవరినైనా ఒక ఆత్మని దేవుని సన్నిధికి నడిపించి విశ్వాసిగా నువ్వు ఉన్నావా? ఈ మధ్య కొంతమందిని నేను అడిగాను, అయ్యా, ప్రార్థనకి రండి, దేవుని నమ్మండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, అమ్మా దేవుని దగ్గరికి రండి, దేవుని నమ్మండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి అంటేనో, పోయే విశ్వాసుల్లోనే విశ్వాసం లేదండి, ఇంక మేమేం వచ్చేమి అన్నారు. ఏమన్నారు? పోయే విశ్వాసుల్లోనే సరైన విశ్వాసం లేదండి, ఇంక మేమేం వచ్చేది? వాళ్ళు నమ్మారా సరిగా దేవుణ్ణి? వారి విశ్వాసం ఉంచారా దేవుణ్ణి అని ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు వారికి మరొక సమాధానం మనం చెప్పలేం కదా. ఎందుకని? మనలోనే సరైన విశ్వాసం కనపడకపోతే ఇంకొక వ్యక్తి మందిరానికి ఎలా వస్తాడు? ఇక్కడ పక్షవాయం కలిగిన రోగి బాగుపడటానికి పక్షవాయం కలిగిన వానిలో కాదు విశ్వాసము, తీసుకొచ్చిన వారిలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూశాడు. నిజమేనండి. వారి విశ్వాసం ఏంటి? ఈ పక్షవాయం కలిగిన రోగి యేసు దగ్గరికి వెళితే బాగుపడతాడు, యేసు దగ్గరికి వెళితే స్వస్థత పొందుతాడు, యేసు దగ్గరికి వెళితే ఈ వ్యక్తి లేచి నడుస్తాడు అని వారికి ఆ విశ్వాసం ఉంది. అందుకని ఆ విశ్వాసంతో వారు ఎక్కడికి తీసుకొచ్చారంటే యేసు దగ్గరికి తీసుకొచ్చారు. యేసయ్య దగ్గరికి తీసుకొస్తే ఈ వ్యక్తిలో ఉన్న పాపము క్షమించబడింది. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు విశ్వాసం కలిగి క్రమముగా దేవుని సన్నిధికి వచ్చి, నీవు విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన కలిగి జీవిస్తే, నీ విశ్వాసాన్ని బట్టి నీ భర్త మారడా? నీ విశ్వాసాన్ని బట్టి నీ బిడ్డలు మారరా? నీ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబం మారదా? నీ విశ్వాసాన్ని బట్టి నీ బంధువులు మారరా? నీ విశ్వాసాన్ని బట్టి నీ స్నేహితులు మారరా? నీ విశ్వాసాన్ని బట్టి నీ తోబుట్టు వాళ్ళు మారరా? మారుతారు.
నీలోనే సరైన ఆత్మీయ శ్వాసం కనపడకపోతే నీ భర్త ఎలా మారతారండి? నీలోనే ఆత్మీయ శ్వాసం కనపడిపోతే నీ పిల్లలు ఎలా మారతారు? అందుకని ఇదిగో పక్షవాయము కలిగిన వ్యక్తిని తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని దేవుడు చూసి ఆ యొక్క పక్షవాయం కలిగిన వారి పాపములను క్షమించి ఆ పక్షవాయం కలిగిన వ్యక్తిని బాగు చేశాడు. దేవుడు గొప్ప కార్యం అక్కడ జరిగించాడు. ఈరోజు నీవు కూడా ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటే దేవుడు నిన్ను కూడా, నీ బిడ్డలను కూడా, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడంటంలో, వారిని కూడా మార్చుకొని ఆయన సన్నిధికి నడిపిస్తాడంటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ వాక్యాన్ని విన్న నీవు దేవునికి లోబడి నడవాలని ప్రభుపేట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీకు వందనాలు.